తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2)PC యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అసలు కేటీఆర్ పై ప్రధాన ఆరోపణలేంటో ఇప్పుడు చూద్దాం. కేబినెట్ ఆర్థిక శాఖల అనుమతి లేకుండా 45 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించాలని ఆదేశించి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మౌఖిక ఆదేశాలతో ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా నగదు బదిలీతో 8 కోట్ల రూపాయలకు ఫైన్ గా అదనంగా నష్టం చేకూర్చారని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కేటీఆర్లపై ఉన్న మరో ఆరోపణ. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్ ను హెచ్ఎండిఏ ఫాలో కాలేదని చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై అభియోగాలున్నాయి.